హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా గంకంటి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు పుదీనాతో చట్నీనే కాకుండా ఈరోజు పుదీనా రైస్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఈ సైజ్ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి అందులో వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. అవి నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 కప్స్ మెజర్మెంట్ అయితే 2 గుప్పిళ్ళు అంత కొత్తిమీర తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపోయేటంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క 3 వేసుకోవాలి. వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను. మీరు నార్మల్గా కడాయిలో కూడా చేయొచ్చు. కడాయిలో చేసేటట్లయితే 1 గ్లాస్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే 1 గ్లాస్ వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను. గీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్కి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ యాడ్ చేశాను. స్మాల్ మీడియం సైజ్వి 2 ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకు, పువ్వు, లవంగాలు యాడ్ చేశాను. అండ్ ఇందులోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా మిక్స్ ఉంటుంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే అందులో పచ్చి వాసన పోతుంది. అండ్ ఇందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఒక 10 to 20 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుందని. ఎక్కువగా కూడా కలపకూడదు, ఎందుకంటే నాని ఉన్నాయి బియ్యం కాబట్టి విరిగిపోతాయి బాస్మతి రైస్. నార్మల్గా ఇట్లా పైన టచ్ చేయాలంతే. అండ్ నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్గా కడాయిలో కుక్ చేస్తే 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. కుక్కర్లో కాబట్టి 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. మీరు కొద్దిగా ఇక్కడ సాల్ట్ టేస్ట్ చేసుకొని సరిపోకపోతే నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ పుదీనా మిక్స్లో వేసాం కదా, అక్కడ సరిపోలేదు, అందుకే ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని కుక్కర్కి రబ్బర్ పెట్టేసి మనం లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి 1 విజిల్ పెడితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. 1 విజిల్ పెట్టి మొత్తం విజిల్ పోయే వరకు ఉంచేసి లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం రైతాతో తింటే చాలా బాగుంటుందండి. నేను ఓపెన్ చేసినంబడే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. లంచ్ బాక్స్లోకి పెడితే కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా కూడా కుదిరిందండి. చాలా బాగుంది. రైస్ అయితే వేడివేడిగా రైస్ తీసుకొని రైతా వేసుకొని తింటే చాలా బాగుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.